హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. మష్రూమ్తో ఎప్పుడు చేసే విధంగా కాకుండా ఇలా ఒకసారి రెస్టారెంట్ స్టైల్లో గార్లిక్ మష్రూమ్ కర్రీ ట్రై చేయండి. థిక్ గ్రేవీతో కమ్మటి రుచితో చాలా టేస్టీగా ఉంటుంది. అయితే ఈ రెసిపీ ఎలా చేయాలో చూడబోయే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ అండి. నా వీడియోస్ని రెగ్యులర్గా ఫాలో అవుతున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. ఇప్పుడు రెసిపీ ఎలా చేయాలో చూద్దాం. దీనికోసం స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని వేడి చేసుకోవాలి. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఇందులో 10 నుండి 15 వెల్లుల్లి రెబ్బల్ని సన్న ముక్కలుగా కట్ చేసుకొని కానీ లేదంటే కచ్చాపచ్చాగా దంచుకొని కానీ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. వెల్లుల్లి అనేది లైట్గా ఫ్రై అయిన తర్వాత ఇందులో 2 పచ్చిమిర్చిని చీలికలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే ఒక మీడియం సైజు ఆనియన్ని సన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఈ కర్రీలో వెల్లుల్లి అనేది ఎక్కువగా వేసుకుంటామండి. వెల్లుల్లి ఆరోగ్యానికి చాలా మంచిది. హార్ట్ హెల్త్కి ఇంకా బీపీ కంట్రోల్లో ఉండటానికి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. అంతేకాకుండా ఇమ్యూనిటీ పెరగడానికి కూడా వెల్లుల్లి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఆనియన్ వేసుకున్న తర్వాత అది త్వరగా మగ్గిపోవడానికి కొంచెం సాల్ట్ ఇంకా పసుపు వేసుకొని ఒకసారి బాగా కలిపి మూత పెట్టి ఆనియన్ అనేది బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ ఆనియన్ బాగా బ్రౌన్ కలర్లోకి ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా కాసేపటి తర్వాత ఆనియన్ అనేది బాగా ఫ్రై అయిపోతుంది. ఇప్పుడు ఒకసారి కలిపి ఇందులో ఒక చిన్న టమాటాని సన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. కావాలంటే టమాటా పేస్ట్ అయినా వేసుకోవచ్చండి. ఇలా టమాటా వేసిన తర్వాత ఒకసారి కలుపుకొని ఇందులో 1 స్పూన్ కారం ఇంకా 1/2 స్పూన్ ధనియాల పొడి వేసి కలుపుకోవాలి. ఇవి వేసిన తర్వాత మూత పెట్టి టమాటా అనేది సాఫ్ట్గా అయ్యే వరకు మగ్గించుకోవాలి. ఇలా ఒక 2-3 నిమిషాలు మూత పెట్టి మగ్గించుకున్నట్లయితే టమాటా అనేది సాఫ్ట్గా అయిపోతుంది. ఇప్పుడు ఒకసారి కలుపుకొని ఇందులో కొంచెం కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ కరివేపాకు అనేది ఆప్షనల్ అండి. మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసుకోవచ్చు. ఇలా కరివేపాకు వేసి ఫ్రై చేసిన తర్వాత ఇందులో మనం ముందుగా కట్ చేసి ఉంచుకున్న ఒక 300 గ్రామ్స్ మష్రూమ్స్ని వేసుకోవాలి. మష్రూమ్ వేసుకున్న తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లోకి పెంచుకొని కలుపుతూ ఫ్రై చేసుకున్నట్లయితే మష్రూమ్ నుంచి వాటర్ అనేవి వస్తాయండి. ఈ వాటర్ అంతా ఎగిరిపోయి ఆయిల్ తేలే వరకు మష్రూమ్ని ఉడకనివ్వాలి. ఇలా ఒక 5-6 నిమిషాలు వేపుకున్నట్లయితే మష్రూమ్లో ఉన్న వాటర్ అంతా ఎగిరిపోయి ఆయిల్ తేలుతుంది. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ కోకోనట్ మిల్క్ పౌడర్ వేసుకోవాలి. ఇది వేసిన తర్వాత ఒక 1/2 నిమిషం పాటు ఫ్రై చేసుకొని ఇందులో గ్రేవీకి సరిపడా వాటర్ వేసుకోవాలి. మీ దగ్గర ఫ్రెష్ కొబ్బరి అవైలబుల్గా ఉన్నట్లయితే కొబ్బరి పాలైనా వేసుకోవచ్చండి. ఒక 1/2 కప్పు కొబ్బరి పాలు వేసుకుంటే సరిపోతుంది. కొబ్బరి పాలు అవైలబుల్గా లేనప్పుడు ఇలా కోకోనట్ మిల్క్ పౌడర్ వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇది వేసిన తర్వాత మరీ ఎక్కువసేపు ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. ఒక 1/2 నిమిషం పాటు ఇలా కలుపుకొని ఇందులో గ్రేవీకి సరిపడా వాటర్ వేసుకోవాలి. నేను కర్రీ అనేది థిక్గా ఉండేలాగా చేస్తున్నాను, అందుకని ఎక్కువగా వాటర్ వేయలేదండి. మీకు మరికొంచెం గ్రేవీగా కావాలి అనుకుంటే ఇంకాస్త వాటర్ వేసుకొని మిల్క్ పౌడర్ ఒక 1/2 స్పూన్ ఎక్కువ వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు చివరగా ఇందులో 1 స్పూన్ గరం మసాలా ఇంకా కొంచెం కసూరి మేతి వేసుకొని కలుపుకోవాలి. ఇలా ఒకసారి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసుకొని దించే ముందు కొత్తిమీర వేసుకొని కలుపుకుంటే చిక్కటి గ్రేవీతో చాలా కమ్మగా ఉండే మష్రూమ్ కర్రీ అనేది రెడీ అయిపోతుంది. మీరు ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. ట్రై చేసి రెసిపీ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి.
రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.